అండర్స్టాండింగ్ అండి. మీరెలా చెప్తే అలా అండి. ఫాలోయింగ్ అండి. చారు, శిశిరాకి ఏ లోటు రాకూడదు. శిశిర కాలు కింద పెట్టకుండా చూసుకోవాలి. యూ డోంట్ వర్రీ, ఐ సీ. అమ్మా, వదిన ఆది అన్నయ్య గురించి టెన్షన్ పడుతూ ఉంది. ఆ శివగామి ఆది అన్నయ్యని ఏదో చేసిందని అనుమానం వచ్చి ఆ శివగామి ఇంటికి కూడా వెళ్ళింది. అవునా అమ్మా? నేనిక్కడ లేను కదా, ఆది గురించి ఆలోచించనే లేదు. ఆ శివగామి ఏమైనా చేస్తే నేను ఊరుకుంటానా? ఇప్పుడే వెళ్ళి కడిగేస్తాను. పద వెళ్దాం. అత్తయ్య, ఆవేశపడకండి. నేను కడిగేద్దామనే వెళ్ళాను. నువ్వు శివగామిని కలవలేదా? లేదు, కానీ నేనక్కడికి వెళ్ళిన విషయం శివగామికి తెలిసింది. వచ్చి వివరంగా మాట్లాడతాను అంది. అవునా? రానివ్వు. శివగామిని నిలబెట్టి కడిగి పారేస్తాను. ఎందుకత్తయ్య ఆ శివగామి మీ మీద ఇంత ద్వేషం పెంచుకుంది? మంచి వాళ్ళకివి రోజులు కావదినా. అవునమ్మా, ఏదో కర్మఫలమని వదిలేస్తున్నామంతే. ఆ శివగామి మళ్ళీ మళ్ళీ మన జోలికి రాకుండా ఏదో ఒకటి చెయ్యాలి. ఆ సంగతి మేం చూసుకుంటాం. నువ్వెక్కువ టెన్షన్ పడకు. శిశిరాకి ఏం కావాలో చూసుకో. నేను చూసుకుంటానండి. చారు, నువ్వు చాలా నేర్చుకోవాలి. నా సంగతి ఏం చూస్తావో కానీ నీ సంగతి నేనే చూసుకోవాలనుకుంటా. అమ్మా, ఇంతకీ ఆది అన్నయ్య ఎక్కడా? వెయిట్ నందిని, ఎందుకంత ఆత్రం? శివగామి, ఎక్కడికి? అన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఓకే శివగామి, నీ ఇష్టం. నేను నీ భర్త కాదు అన్నట్టు, నాకు అడిగే హక్కు లేదన్నట్టు, నేను మాట్లాడకూడదు అన్నట్టు మాట్లాడుతున్నావు. ఆల్ రైట్, నీకు చెప్పడం ఇష్టం లేకపోతే నేను అడగను. అయితే మంచిది. శివగామి, ఒకవేళ నువ్వు శిశిర దగ్గరికి వెళ్తున్నట్టయితే నేను నిన్ను వెళ్ళనివ్వను. ఎందుకు వెళ్ళనివ్వవు? అది నా ఇష్టం కదా. ఎందుకంటే శిశిర విషయంలో మన మధ్య అభిప్రాయ భేదాలు వస్తున్నాయని, అవి ఇంకా ఇంకా పెరుగుతున్నాయి. అయితే శిశిర విషయం పట్టించుకోవడం మాని. అది ఇంకా మంచిది కదా అర్జున్. నాకన్నా నువ్వు పట్టించుకోవడం మానేస్తే మాతో పాటు నీకు మంచిది. ఇదెలా ఉందంటే, ఇష్టమైన వ్యక్తిని కష్టంలో వదిలేసి మన స్వార్థం మనం చూసుకుంటున్నట్టుగా ఉంది. ఎవరు కష్టంలో ఉంది? మీ చెల్లె. అక్కడ బిందాస్గా హ్యాపీగా ఉంది. నువ్వే ఎక్కువ ఆలోచించి నరకం అనుభవిస్తున్నావు. నరకం అని నువ్వు అనుకుంటున్నావు, బాధ్యతని నేను ఫీల్ అవుతున్నాను. నా బాధ్యతని నేను నిర్వర్తించాలిగా, అందుకే వెళ్తున్నాను. అది కాదు శివగామి, అక్కడికి వెళ్తే నువ్వే ఇబ్బంది పడతావు. నిన్ను వాళ్ళు బాధ పెడతారు, ఏడిపిస్తారు, హ్యూమిలియేట్ చేస్తారు. నా చెల్లి ఇల్లేగా, నేను భరిస్తాను. నా చెల్లి కోసం నేను భరిస్తాను. నీ రక్తం పంచుకు పుట్టిన చెల్లి అన్నట్టు మాట్లాడుతున్నావు. తను ఆఫ్టర్ ఆల్ నీ పిన్ని కూతురు శివగామి. నాకు బంధాలంటే ఆఫ్టర్ ఆల్ కాదు. నీకు కూడా ఉంది ఒక సవితి తల్లే, ఒక సవితి తమ్ముడే, ఒక సవితి చెల్లేగా. వాళ్ళు నీ రక్తం పంచుకు పుట్టకపోయినా నీకు బంధువులేగా. ఇప్పుడు వాళ్ల వల్లేగా నా చెల్లి బాధపడుతుంది. తను బాధపడితే నేను చూస్తూ ఊరుకోలేను. తను బాధపడటం లేదు, నువ్వే ఆదిని ఏదో చేశావని, చేస్తావని భయపడుతుంది. అదే అయితే ఆ భయపడ్డం మానేమని, అంత భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చొస్తాను. శివగామి, ప్లీజ్ అండర్స్టాండ్ ద సిచ్యుయేషన్. నువ్వు వెళ్ళడం నాకు ఇష్టం లేదు. నీకు నా చెల్లెలతో నేను ప్రేమగా ఉండడం ఇష్టం లేదు. ఇంకా దీన్నెలా యాక్సెప్ట్ చేస్తావు? నేను వెళ్ళి తీరుతాను. ఎందుకింత మొండి పట్టుదల? నేనైతే వెళ్ళనివ్వను. నేను వెళ్తాను.
అర్జున్ వదులు, వెళ్ళని అర్జున్. నేను వెళ్ళనివ్వను. అర్జున్, నీకే చెప్తుంది, ఇది కరెక్ట్ కాదు అర్జున్. నేను వదలను. అర్జున్ వదులు. అర్జున్, నువ్వు పద. అర్జున్ వదులు. అర్జున్, ఇది కరెక్ట్ కాదు. ఇదే కరెక్ట్. నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఉండు. అర్జున్, 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 అర్జున్ ఆగు. అర్జున్, తలుపు తెరువు. అర్జున్ ప్లీజ్. అర్జున్, అమ్మా, ఆది, నేనింటికొచ్చేశాను. శిశిరే ఉంటుంది. మనం వేసిన ఎత్తుగడ ఒకటైతే ఆ శిశిర ఆలోచన విధానం ఇంకొకలా ఉంది. ఏమైంది? శిశిర నిన్ను ఎంత మిస్ అవుతుందో, నువ్వు దూరంగా ఉంటే ఎంత బాధపడుతుందో తెలుసుకుందాం అనుకుంటే ఆ శిశిర నువ్వు కనిపించకపోవడానికి కారణం శివగామి అని ఆలోచిస్తోందిరా. అది ఒకందుకు మంచిదేగా. ఆ శివగామి నన్నేదో చేసిందన్న సింపతి నాకొస్తుంది. శివగామి మీద శిశిరకి ద్వేషం మరింత పెరుగుతుంది. అంతవరకు బాగానే ఉంది. కానీ శిశిర శివగామి ఇంటికి వెళ్ళింది. అవునా? ఇది మనం అస్సలు ఊహించలేదు. కానీ శిశిరని శివగామి కలవలేదు. అందుకే శిశిరకి మరింత అనుమానం వచ్చింది. నన్నడిగింది. నేను ఆవేశపడుతున్నట్టు నటించాను. అంతా బానే ఉంది, కానీ ఆ శిశిరని శివగామి కలిస్తే మళ్ళీ లేనిపోని ఇష్యూలు వస్తాయేమో. ఆ శివగామి ఏమైనా చేసి శిశిరని మంచి చేసుకోవాలని చూస్తుంది. శివగామి శిశిర మనసు చెడగొట్టాలని చూస్తోంది. వాళ్ళిద్దరూ కలిస్తే ప్రమాదం. నాకు అదే అనిపించింది. జరిగిందేదో ఒకందుకు మంచిదే అయ్యింది. మనం ఏదో తలిస్తే దైవం ఇంకొకటి తలిచినట్టు శివగామి శిశిరల మధ్య దూరం ఇంకా పెరిగింది. కాని శివగామి శిశిర కలిస్తే విషయం మొత్తం తలకిందులు అవుతుందేమోనని భయంగా ఉంది. అవునమ్మా, వాళ్ళిద్దరినీ ఎప్పటికీ కలవనివ్వకుండా చేయాలి. వాళ్ళిద్దరి మధ్య వీలైనంత దూరం ఉండేలా ఒకరినొకరు చూడనివ్వకుండా చేయాలి. ఆస్తి చేతికొచ్చే వరకు శిశిర శివగామి పట్ల ద్వేషంగానే ఉండాలి.